మిత్రులారా, నేను నిన్న ఒక మీటింగ్‌కి వెళ్ళాను. మీటింగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ తను చెప్పేదేందంటే, మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ ప్లాట్స్ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన సేల్స్ కోసము వెళ్ళినప్పుడు, ఆ ఎగ్జిక్యూటివ్ వారిని ఒక కస్టమర్‌ని ఎలాంటి క్వెషన్‌లేసారంట అంటే, "మీరేం జేస్తారు సార్? మీరెక్కడుంటారు? మీ వైఫ్ ఏం జేస్తారు? మీ పిల్లలేం జేస్తారు? మీ బావ ఏం జేస్తాడు? మీ బామ్మర్ది ఏం జేస్తాడు?" ఇలా రకరకాల క్వెషన్‌లతోటి విసిగించారట. ఆ కస్టమర్ తనతోటి అన్నారంట, "ఏంటండి అసలు అతను ఎందుకొచ్చాడు? ఏం మాట్లాడుతున్నాడు? నా ఏవేవో తరతరాల విషయాలన్నీ అడుగుతున్నాడు. అవసరమా ఆయనకి?" అని జెప్పేసి చాలా ఇరిటేట్ అయ్యాడు. అని చెప్పి తనేమన్నాడంటే, మీరు ఒక కస్టమర్ దగ్గరికి, ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయండి. ఒక ప్లాట్ ఏంటి? ప్లాట్ ఎక్కడున్నది? దాని సైజ్ ఏంటి? దాని ప్రైస్ ఏంటి? దాని బెనిఫిట్స్ ఏంటి? అక్కడ వచ్చే డెవలప్‌మెంట్స్ ఏంటి? ఇలాంటి విషయాలు మాత్రమే చెప్పాలి. అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో అక్కడ ఇక్కడ ఎంటర్ కాకండి అని చెప్పేసి తనన్నారు. చాలా బాగా అనిపించింది. అవును కదా! కస్టమర్ ఇరిటేట్ అవుతా ఉంటారు పర్సనల్ విషయాలు అడగడానికి. చెప్పడానికి ఎవరికి కూడా అంత మంచిగా అనిపియదు. తర్వాత ఇంకొకరి ద్వారా నేను విన్నాను. ఎప్పుడు గాని ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా సార్ మా దగ్గర ఈ ప్లాట్ ఉంది, ఇక్కడుంది, వెంచర్ ఉంది, ఇంత ఇన్వెస్ట్ చేయండి, మీకు ఈ బెనిఫిట్ వస్తుంది. ఇలా టకా చెప్తూ పోతే తను ఏం చేస్తాడు మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు. మిమ్మల్ని దగ్గరికి రానియ్యరు అని చెప్పారు. మరి ఎలా రానియ్యాలంటే మీరు వెళ్ళండి, తనని ఇంట్రొడ్యూస్ చేసుకోండి, తన ఫ్యామిలీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ పిల్లల గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోండి, వారి ఫ్రెండ్సు, రిలేటివ్సు వాళ్ళ గురించి మాట్లాడండి. అలా మాట్లాడి వారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్ గురించి మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. యెస్. చూడండి ఇక్కడ అతను మొదట ఒక పర్సన్ ఏమన్నారు, అస్సలు పర్సనల్ లైఫ్‌లో ఎంటర్ కావద్దు. మీరు ఎందుకోసం వెళ్లారో దాన్ని మాత్రమే చెప్పండి. తర్వాత వచ్చేసేయండి అన్నారు. తర్వాత ఇంకో పర్సన్ ఏమన్నారంటే, అస్సలు అలా వెళ్ళామా, వచ్చామా అన్నట్టు కాకుండా, వారికి ఏమున్నది, ఏమవసరం ఉన్నది, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నది, ఇవన్నీ కూడా మీరు కనుక్కున్న తర్వాతనే, అప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ కావాలి అనేది సజెస్ట్ చేయండి అని చెప్పేసి తనన్నారు. మిత్రులారా, ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరి మాట కరెక్ట్ అంటారు? 1ఆ? 2ఆ? మొదటి వాళ్ళదా? రెండో వాళ్ళదా? యెస్. నేనేమంటానంటే మొదటి వాళ్ళు కరెక్టే. రెండో వాళ్ళు కూడా కరెక్టే. ఇద్దరు చెప్పిందే కరెక్టే. ఎందుకంటే దీంట్లో నాకు మొన్న ఏదో చిన్న వీడియో క్లిప్పింగ్ చూశాను. వేణు గారు, కామెడియన్ వేణు గారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. అంతకుముందు ఒక అమ్మాయి ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేసి వచ్చిన తర్వాత తనని అడిగిన క్వెషన్స్, మేడం ఏం క్వెషన్స్ అడిగారంటే తను కొన్ని క్వెషన్స్ చెప్తుంది. ఆన్సర్ కూడా చెప్పండి అంటే ఆన్సర్ కూడా చెప్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సేమ్ ఆన్సర్ తను ఏం చేస్తారంటే ఇవే బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వెషన్స్ మారుస్తారు. కానీ ఇతను ఏం చేస్తాడంటే ఆన్సర్ సేమ్ చెప్పేవరకి అక్కడ అర్థం మారిపోతుంది. యెస్. సో, ఇలా అర్థం మారిపోవడం మూలాన హాస్యాస్పదంగా మారుతుంది ఆ విషయం అంతా కూడా. అలాగే నేననేదేంటంటే మీరు ఎక్కడికైతే వెళ్తారో, ఎవరితోటైతే మాట్లాడతారో, ఎవరికైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చెప్తారో, వారి రిక్వైర్మెంట్ ఏంది? వాళ్ళకి ఎలాంటి సందర్భంలో ఎలా మాట్లాడాలి? ఎప్పుడు కరెక్ట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడాలి? ఎప్పుడు వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవాలి? అనేది ఇంగిత జ్ఞానం అంటారు. కామన్ సెన్స్ అంటారు. అది మీరు ఇప్పుడు మనకు చెప్తా ఉంటారు. మహేష్ బాబు గారిది ఒక సినిమాలో డైలాగ్ ఉంది. కళ్ళున్నవాడు ఎదురుగానే చూస్తారు. దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. 100% రైట్ మిత్రులారా. మనం ఏదో ఆ ఫార్ములా నేర్చుకున్నామా, అక్కడ పోయి అప్లై చేసామా అన్నట్టు కాకుండా ఫార్ములాలన్నీ మైండ్‌లో పెట్టుకొని ఇది ఎక్కడ అప్లై చేయాలి? ఎక్కడ డైరెక్ట్ క్వెషన్స్ అడగాలి? ఎక్కడ వారి పర్సనల్ విషయాల్లోకి ఎంటర్ కావాలనేది ఆ సిట్యుయేషన్ బట్టి, ఆ పర్సన్‌ని బట్టి ఆ సిట్యుయేషన్‌ను నువ్వు అండర్‌స్టాండ్ చేసుకొని ఎప్పుడైతే నువ్వు ఈ ముందుకెళ్ళగలుగుతావో అప్పుడు విజయం అనేది మీ పాదాక్రాంతమవుతుంది. లేదా ఫార్ములా ప్రకారం పోతా అంటే మాత్రం అబాస్ పాలవ్వడం మాత్రం తప్పదు. థాంక్ యూ. మీ శ్రీనివాస్ పెరుమాళ్ల.